సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పటి వరకు ఎవరైనా ఫేవరెట్ హీరో ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూసాం. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఆరాధిచ్చేస్తారు. వాళ్ళకి అనిపిస్తే కాళ్ళ మీద పడిపోతారు. అంటే ఎక్కడ ఇప్పటి వరకు ఒక లేడీ, ఒక ఫీమేల్ కాళ్ళ మీద పడిపోయి అంటే ఆ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసిన సిచ్యువేషన్ అయితే ఎక్కడ చూడలేదు. సో దట్ బికాస్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్నట్టున్నారు. ఎందుకంటే మార్నింగ్ లేస్తే ఆ వీడియోసే మంచిగా ఆర్ఆర్లు వేసి మరి వీడియోస్ వైరల్ చేస్తూ చాలా మంచి పాటలు వేస్తున్నారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు దేవుడి ముంగట అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, దట్స్ మై క్వశ్చన్. ఆయనకి మీకు మీరు అమ్మాయి, ఆయనకి మీరు మనిషి, ఆయనకి మీరు ఆత్మ, ఆయనకి మీరు సోల్, ఆయనకి మీరు కనెక్షన్. దట్స్ ఇట్ నో. సో ఫర్ మీ హీఈస్ ఎ గాడ్. ఈయన మేలు, నేను ఫీమేలు, ఐ డోంట్ నో ఆల్ దాట్. నాకు తెలియదు అవన్నీ. ఫర్ మీ హీఈస్ ఎ గాడ్. ఇప్పుడు మీరు బాలాజీ స్వామి దగ్గరికి వెళ్తారు, ఆ అమ్మాయిలందరూ ఇలా దండం పెట్టండి, అబ్బాయిలందరూ అలా దండం పెట్టండి అని ఎవరన్నా మీకు రూల్స్ ఇస్తారా? లేదు కదా. సో యాక్చువల్లీ అమ్మాయిలే ఇంకొంచెం ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం కదా. ఇప్పుడు వెదర్ ఇట్స్ మీరాబాయి గారు, రాముడికి ఎంగిలి పళ్ళు పెట్టిన ఆవిడ కానీ, దీస్ ఆర్ ఆల్ ప్యూర్ లవ్ కదా, ప్యూర్ ఎమోషన్ కదా. దానికి టచ్ ఈజ్ ఓన్లీ ద ఎక్స్ప్రెషన్. కాబట్టి అక్కడ మనం మాట్లాడడానికి మాటలు రావు, నాలుగు ఎండిపోతుంది, అక్కడంతా గడబిడ అవుతుంది. కాబట్టి టచ్ ఈజ్ ఓన్లీ ద ఎక్స్ప్రెషన్. కాబట్టి త్రూ ద టచ్ వి ఎక్స్ప్రెస్డ్. ఓకే. ఇంకా మీరు ఇంక వేరే ఆర్టిస్టులు అయితే ఇంకా అబ్బాయిలు అయితే ఫుల్ హగ్ చేసుకుని నలిపేసి ఆయన జాగొట్టేస్తారు యాక్చువల్లీ. ఇంకా మేము అమ్మాయిలం కాబట్టి సున్నితంగా డీల్. అండ్ లాస్ట్ లో ఎగిరి గంతేసిన మూమెంట్ చూసారు, ఎంత బాగా వైరల్ చేస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది. ఒకసారి మీకు మా స్టూడియోలో కూడా ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఇలా ప్లాన్ చేశారా? ఎందుకంటే మీరు he remembers జుట్టు లాగడం. యా దుర్మార్గుడు జుట్టు గట్టిగా లాగాడు కదా, ఆ అబ్బాయిని తిడుతున్నారు. దుర్మార్గుడు ఎంత క్యూట్ గా తిడుతున్నారు చూడండి. లైక్ మై ఆ మూమెంట్ మిస్ అయిపోతున్నారు. దగ్గరికి అంతేసిన మూమెంట్ మిస్ అయిపోతున్నారు. ఈ కన్ఫ్యూజన్ లో స్పీచ్ అటు వెళ్ళిపోయింది. ఆయనకి ఎందుకు ఇప్పుడు క్రేజీగా అనిపిస్తుంది, చూస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది. కానీ ఇది అనుకోలేదు, ఇది ప్లాన్ చేయలేదు. అంటే కొన్ని సందర్భాల్లో చాలా మంది చెప్తారు డెస్టినీ అనేది మనం నమ్మాలి. ఎందుకంటే ఈ ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ మాత్రం ఆబ్వియస్ గా ముందుకెళ్ళి కూర్చోమని చెప్పిన అదే హరీష్ గారితో నేను కూర్చొని కానీ వెళ్ళిపోయేటప్పుడు సెల్ఫీ ఇప్పచ్చండి సార్ పార్కింగ్ దగ్గర ఎక్కడైనా అంటే, ఐ కెన్ నాట్ ప్రామిస్, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని ఒక సెల్ఫీ అడిగితే ఆయన ఐ కెన్ నాట్ ప్రామిస్ అన్నారు ఆయన మేనేజర్. అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, లైక్ ఇట్స్ అ టాస్క్ ఫర్ దెమ్. ఇంత సెక్యూరిటీ ప్రోటోకాల్స్, ఈ డాగ్లన్నీ వచ్చి చెక్ చేయడాలు ఇవన్నీ. ఇప్పుడు నౌ హీస్ అ డిప్యూటీ సీఎం కదా, కొంచెం దూరం పెరిగింది కదా మనకి. అయినా కూడా ఆయన అంత టైం స్పెండ్ చేసి నాకు ఆ మంకీ చేష్టలు చేయడానికి నాకు స్కోప్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఈ వీడియోస్ చూసినప్పుడు మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటబ్బా? యాక్చువల్లీ నో, హీ ఆల్వేస్ అంటే ఆ మంకీని రోజు ఇంట్లో చూస్తూ ఉంటారు కదా. అలా కాదు, ఇది ఎలా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆయనకి దగ్గర అంటే ఒక సెల్ఫీ తీసుకోవడానికే టైం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు 2 ఆపర్చునిటీస్ వచ్చాయి. స్క్రీన్లో పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేరింగ్, అండ్ తర్వాత సక్సెస్ మీట్లో ఇది ఫర్ ఎవర్ మెమరీ. అంటే మీరు ఎన్ని సినిమాలు చేసినా ఈ 2 మెమరీస్ అనేది మీకు లైఫ్ లాంగ్ మీతో క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇది చాలా బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు, ఎమోషనల్గా కూడా తీసుకోవచ్చు. సో మీరు యాజ్ ఏ అంటే ఆయన వైఫ్గా సో ఆయన ఫీలింగ్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ హై ఉంటుంది యాక్చువల్లీ. వాట్ హీ సెడ్ వాజ్ లైక్ ఐ నో, ఆ ఒక్క వర్డ్ చెప్పారు, ఐ నో వాట్ యువర్ ఫీలింగ్. ఐ ఎగ్జాక్ట్లీ నో. యూజువల్లీ నాకు చాలా డ్రీమ్స్ వస్తాయి. నేను కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నట్టు కళ్ళు వస్తాయా? చాలా, ఎవ్రీ అదర్ డే. మీరు నమ్మరు, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. ఐ గెట్ లైక్ ఎవ్రీ సెకండ్ డే. అండ్ నేను ఆ టైంలో అలా వస్తే కనుక ఇంకొంచెం సేపు పడుకుంటాను, లేవను, ఏమైనా పనులు ఉంటే కూడా పోస్ట్పోన్ చేసి పడుకు. సో ఐ లైక్ టాకింగ్ టు హిమ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్స్. సో లెగిసి ఫస్ట్ వాయించేది ఆ పర్సన్నే కదా, ఇవాళ ఏం జరిగిందో తెలుసా కల్లో. సో హీఈస్ నా బాధితుడు అనమాట పాపం. విని చెవులు. సో ఈ రోజు అయితే యాక్చువల్గా నేను పక్కన
కూర్చున్నాను, అంటే ఇంత దగ్గరగా కూర్చున్నాను ఈ రోజు అయితే, ఇలా చెప్పడం అనమాట. ఈ రోజు అయితే మేము కలిసి భోజనం చేస్తున్నాం, ఇలా ఇలా రకరకాలు సో ఈ కళలు డ్రీమ్స్లో బ్రతుకుతూ ఇది కూడా నేను ఒక కళ అని కాసేపు నాకు అది నిజమని అర్థం అవ్వడానికి, ప్రాసెస్ చేయడానికి చాలా టైం పట్టింది. ఐ వాజ్ థింకింగ్ ఇది కూడా ఒక డ్రీమ్ ఏమో బాబోయ్ అని. సో he exactly know what it feels like and you did it, you got it. అంటే తను ఎలా అంటే తప్పుగా అనుకోదు, హీఈస్ లక్కీ టు హ్యావ్ యూ, సచ్ ప్యూర్ హార్ట్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు లక్కీ అంటారు. సో ఎందుకంటే నీ అంత డెడికేటెడ్, ఇంత హార్ట్ఫుల్ సోల్ఫుల్గా ఇష్టపడే వాళ్ళు ఏదో మూవీ కోసమో నెక్స్ట్ మూవీ కోసమో అట్లా 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 ఒక ఏదో ఒక మెటీరియల్ ఓరియంటేషన్ కాకుండా అసలు ఆయనకి తెలియదు నువ్వు ఇంత ఇష్టపడుతున్నావని, అయినా కూడా యూ కాన్స్టెంట్లీ థింక్ ఫర్ హిమ్. ఎవరైనా ఒక్క మాట ఆయన గురించి ఆపోజిట్గా మాట్లాడినా తట్టుకోవు, వెళ్ళి దెబ్బలాడతావు, అరుస్తావు, తిడతావు. సో హీఈస్ సో లక్కీ టు హ్యావ్ యూ అంటారు. మా ఇంట్లో అందరూ అలాగే అంటారు. ఎందుకంటే దే నో హౌ మచ్ లైక్ హౌ ఇంటెన్స్ ఐ యామ్ అబౌట్ హిమ్ సిన్స్ ఫ్యూ చాలా ఇయర్స్ బట్టి. సో ఈ ఒక్క ఎపిసోడ్ మీరు చూస్తున్నారు, వాళ్ళు చాలా ఎపిసోడ్స్ చూశారు. ఆయన్ని కొంతమంది తిట్టినప్పుడు నేను తినకుండా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. వెన్ హీ వాజ్ ఆన్ క్యాంపెయిన్, కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ అయ్యాయి కదా అబౌట్ హిమ్ బిఫోర్ ద ఎలక్షన్స్. సో ఆయన్ని తిట్టడం, ఆయన రోడ్డు మీదకి లాగడం, ఆయన ఫ్యామిలీలో మనుషుల్ని తిట్టడం, సంబంధం లేని వాళ్ళని తిట్టడం, ఆయన కోర్ ఫ్యామిలీని తిట్టడం, ఆయన పర్సనల్ లైఫ్ని బయటికి లాగడం, ఇవన్నీ చేసినప్పుడు ఐ వాజ్ సో ఇరిటేటెడ్. ఒక టైంలో నాకు కళ్యాణ్ గారి మీద కోపం వచ్చింది. వై డోంట్ యూ రియాక్ట్, వై డూ లెట్ ఆల్ దీస్ డాగ్స్ బార్క్, వీళ్ళని ఇలా ఎందుకు మరగనిస్తున్నారు అని నాకు చాలా ఉద్రేకం వచ్చేది. ఐ యూస్ టు క్రై, ఐ యూస్ టు టాక్. అప్పుడు ఎందుకు నువ్వు ఇంత ఎగ్జైట్ అవుతున్నావు, లైక్ డోంట్ ఎగ్జైట్ అని మా ఇంట్లో మా మదర్ కానీ అందరూ చెప్తారు. ఆయనకి తెలుసు దెర్ విల్ బి పీపుల్ విత్ హిమ్, హీల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, యూ డోంట్ వరీ. బట్ ఆగదు కదా, లైక్ ఇమీడియట్గా ఐ యూస్ టు క్రై ఇఫ్ దెర్ ఇస్ అ వీడియో రిలీజ్డ్ అగైన్స్ట్ హిమ్. పిచ్చి పిచ్చి మాటలతో, అంటే వల్గర్, అంటే కల్లో కూడా అలాంటి మాటలు అనడానికి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆన్ యువర్ ఫేస్, డేర్ చేయం. అలాంటి మాటలు మా సంస్కారంలో లేదు, మా అప్బ్రింగింగ్లో లేదు, మా ఎంటైర్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కమ్యూనిటీలో లేదు. కానీ మీరు అలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి మాటలన్నీ. అవి విన్నప్పుడు ఇంకొక అమ్మాయి కూడా ఇట్లా మాట్లాడతారా అని నేను చాలా బాధపడ్డాను. ఆయన గురించి ఆ ఫేజ్లో నేను చాలా సఫర్ అయ్యాను. సో నోయింగ్ ది ఎంటైర్ జర్నీ, మా ఫ్యామిలీలో నీకు డిజర్వింగ్ జరిగింది, నువ్వు ఆయన కోసం పడ్డ తపనకి నీకు మంచి గిఫ్ట్ వచ్చింది అన్నట్టుగా. అంటే అందరికీ ఇది ఒక లక్కీ, ఫ్యాన్ గర్ల్ ఓవర్ నైట్ ఫేమస్ అయింది, చాలా చాలా లక్కీ, ఇట్లా రాత్రి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఓన్లీ లక్ అనిపిస్తోంది. 10 ఏళ్ళుగా జర్నీ చేసిన వాళ్ళకి నేను ఎంత తపన పడ్డాను, నేను ఎంత కొట్టిసలాట జరిగింది. ఆయన విన్ అయినప్పుడు వర్షం బోర్న, ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ నాట్, ఎలక్షన్స్ అండ్ లిటరల్గా అది ఇన్స్టాలో ఉంది, మీరు చూడొచ్చు. నా అసిస్టెంట్ వీడియో తీసి పెట్టాడు. నేను నిజంగా వర్షంలోకి వెళ్ళిపోయి ఆ హ్యాపీనెస్ ఎట్లా ఎవరికి చెప్పాలో తెలియక ఇలా వర్షంలో నుంచి తడిచిపోయి ఏడ్చేసాను అంతే. బికాస్ ఇట్ వాజ్ అ లాంగ్ వెయిట్ అండ్ హీ ఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్. అండ్ ఆయన రావడం ఈ టైంకి చాలా ఇంపార్టెంట్, ఈ మనుషులకి చాలా ఇంపార్టెంట్, ఏపీకి చాలా ఇంపార్టెంట్. సో ఏపీ ఫ్యూచర్ కిడ్స్కి చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ధర్మం నిలబడుతుంది ఇక నుంచి. ఓకే, యా. అంటే అందరూ ఏంటంటే మీకు ఇంటర్వ్యూస్ ఎవరు ఇప్పుడు దాకా చేయలేదు కాబట్టి ఏదో నైట్ జరిగిన మూమెంట్ మాత్రమే గుర్తుంది అందరికి, ఫ్యాన్ మూమెంట్ అనే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ ఏంటంటే కూడా కానీ 10 years నుంచి అంటే ఒక మనిషిని దీని ఏమంటారంటే ఆరాధించడం, ప్రేమించడం అంటారు యాక్చువల్లీ. అది మీ ఫ్యామిలీకి ఏంటంటే దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. క్లోజ్ వాళ్ళు హింట్ ఇస్తారు, ఎవరైనా వస్తే వాళ్ళు కళ్యాణ్ గారి ఆపోజిట్ మాట్లాడే వాళ్ళు సైకిల్ చేస్తారు. అట్లా ఒకసారి గొడవ పడద్దన, చాలా క్లోజ్ రిలేటివ్, నేను దిగెళ్ళిపోయాను కార్లోంచి. కాన్వర్సేషన్ ఎక్కడమ్మా ఎక్కడొస్తాడు పవన్ కళ్యాణ్, సినిమాల వరకు పెట్టుకోవాలి కానీ ఈ పాలిటిక్స్ అంతా కష్టం, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీకేం తెలుసు ఆయన గురించి మాట్లాడడానికి, మీకేం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు అట్లీస్ట్ ఏమైనా గ్రామ సర్పంచ్గానే చేశారా, యూఆర్ టాకింగ్ ఆల్ దిస్ అని. చాలా క్లోజ్ రిలేటివ్, ఐ కాంట్ టెల్ హౌ క్లోజ్.
తర్వాత మా ఇంట్లో నాకు తిట్లు పడ్డాయి. సో అలాగా తిట్టేసి ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్ విత్ యూ అని కార్ దిగేసి వెళ్ళిపోయాను. ఈ పిల్లంటే ఎంత చించేసుకుంటుంది ఏదో పెద్ద అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. తర్వాత కాదు, అసలు యాక్చువల్లీ ఎప్పటి నుంచి ఆయనకి ఇంత అంటే ఆయన మీద ఇంత ఇష్టం, ఇంత అభిమానం పెరిగింది మీకు? వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, ఖుషీకి ముందు నుంచి కూడా, ఖుషీ టైంకి ఐ వాజ్ అ స్టూడెంట్ ఇన్ స్కూల్. ఖుషీ టైంకి అప్పుడు కూడా నన్ను ఒకళ్ళు తీసుకెళ్లాల్సిందే మూవీకి, అంటే ఇంకా అప్పటికి ఇంకా పెద్దగా ఇండివిజువల్గా అయిపోలేదు. సో బట్ తర్వాత కూడా టీవీలో మనం ప్రీవియస్ మూవీస్ కూడా చూస్తాం కదా, తమ్ముడు, తొలి ప్రేమ, అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీకి అసలు ఎప్పుడు వచ్చారు మీరు? ఇండస్ట్రీకి నేను 2009లో ఐ జస్ట్ ఎంటర్డ్ విత్ డార్లింగ్ ఫిల్మ్. దట్ వాజ్ అ ప్యూర్ కోఇన్సిడెన్స్. కానీ మళ్ళీ నేను వెళ్ళిపోయాను. సో ఐ కెనాట్ కౌంట్ నేను 9 నుంచి ఇక్కడే ఉన్నానని చెప్పను. 9 ఐ కేమ్, ఐ డిడ్ అ మూవీ అండ్ ఐ వెంట్ బ్యాక్ టు మై స్టడీస్ అండ్ ఐ వెంట్ బ్యాక్ టు రెగ్యులర్ జాబ్ అండ్ రెగ్యులర్ కెరియర్ బికాస్ మై ఫ్యామిలీ, ఇట్ వాజ్ అ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. సో మై బ్రదర్ అండ్ మీ, వీ బోత్ హ్యావ్ టు వర్క్ టు రన్ అవర్ హౌస్. సో డెఫినెట్లీ నేను సినిమాలకి వెళ్తా, నేను రోజు ఆడిషన్లకు వెళ్తా. రోజుకు ఆడిషన్ వెళ్ళాలంటే రోజుకో డ్రెస్ కావాలి. యూ హ్యావ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అరౌండ్. అవన్నీ నాకు అప్పుడు కుదరవు. సో ఇమీడియట్లీ డార్లింగ్ అట్లా లక్కీగా వచ్చింది, అది కూడా ఆడిషన్ త్రూనే. బట్ దాన్ని బేస్ చేసుకుని సినిమా తర్వాత సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడానికి నాకు అప్పుడు ఆ లగ్జరీ లేదు. సో ఐ హ్యాడ్ టు గెట్ బ్యాక్ టు మై స్టడీస్ అండ్ డూ మై రెగ్యులర్ జాబ్ అండ్ రన్ మై ఫ్యామిలీ అలాంగ్ విత్ మై బ్రదర్. మై బ్రదర్ వాజ్ ద మెయిన్ బ్రెడ్ అన్నర్. బట్ నేను ఆయనకి బర్డెన్ అవ్వకూడదు కదా, నేను ఆయనకి చేదోడు వాదోడు అవ్వాలి. కానీ మా అన్నకి నేను వెళ్ళి నెత్తి మీద కూర్చొని నాకు నువ్వు పాకెట్ మనీ ఇవ్వు, నేను ఆడిషన్కి వెళ్తా అని అంత ఏజ్ వచ్చాక అనకూడదు కదా, అట్లీస్ట్ 20 years అప్పుడైతే అనకూడదు. సో దట్స్ ద రీజన్. నాకు సినిమాల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను రెగ్యులర్ కెరియర్కి వెళ్ళాను. ఐ థాట్ డెఫినెట్లీ నేను కొంచెం అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ట్రై చేద్దాం అనే థాట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అసలు యాక్చువల్లీ సింగిల్ పేరెంట్, ఇంట్లో వాళ్ళ మీద బర్డెన్లా అవ్వట్లేదు, మీరు బాగానే వే క్రియేట్ చేసుకున్నారు. సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టింది? సినిమాల మీద ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది. సినిమాల్లోకి ఎలా వెళ్ళాలో తెలియదు కానీ, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది. మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా మూవీ చూస్తే వాళ్ళు చేసిన వేషాలన్నీ అద్దం ముందు కూర్చుని అవన్నీ చేసేయడం, అవన్నీ ఆ కోతి వేషాలన్నీ ఉన్నాయి. సో ఎవరైనా డాన్స్ చేస్తే చూసి మనం కూడా ఆ స్టెప్పులు కాపీ కొట్టి డాన్స్ చేసేయడం, మైక్ ఎవరైనా ఇస్తే పాటలు పాడేయడం, ఇవన్నీ ఉన్నాయి. సింగర్ కూడా ఉన్నారు లోపల? అంటే ఆ ప్రొఫెషనల్ సింగర్ కాదు, అంటే దేవుడు భక్తి సాంగ్లు ఉంటాయి కదా, ఇప్పుడు భజనలో కూర్చోబెడతారు కదా, ఇంకా దేవుడు సాంగ్స్ అంటే ఎవరు తప్పులు ఎతకరు కదా, మీరేం పాడినా చెల్లుతుంది. కూర్చొని ఐగిరి నందిని ఇంకా వాట్ ఎవర్. ఓకే, ఒకసారి పాడిని చూద్దాం. అమ్మో, ఒక 2 lines పాడిని చూద్దాం. చిన్నప్పుడు అన్నాను నేను, ఇప్పుడు నందిని అన్నారు, 2 lines వస్తాయని చూద్దాం. అసలు ఒకసారి ట్రై. నేను ఆ శృతులు లయలు, ఇప్పుడు నా సింగర్ ఫ్రెండ్స్ ఈ సాకేత్ గాడు వీళ్ళందరూ చూసారంటే కట్టెలు పట్టుకుని వచ్చి కొడతారు. ఒక లైన్ కూడా అసలు ఏది పాడలేదు. నాకు నా కర్మకి చాలా మంది సింగర్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఫీల్ అయ్యి వాళ్ళు ఏమి సూసైడ్ అటెంప్ట్స్ చేయకూడదు కాబట్టి నేను హనుమాన్ చాలీసా రెగ్యులర్ గా పాడుకుంటాను. ఐ విల్ సింగ్ దట్ 2 lines. శ్రీ గురు చరణ సరోజ రజా నిజ మన ముఖుర సుధారి భరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీను తను జానికే సుమిరో పవన కుమార బల బుద్ధి విద్యా మోహి దేహు హరహు కలేశ వికార జై హనుమాను జ్ఞాన గుణ సాగర జై కపీసతి హులోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కాంచన భరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. అంటే చాలా టైం పడుతుంది కాబట్టి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మీరు కొన్ని లైన్స్ అబ్జర్వ్ చేశారా? అంజని పుత్ర పవన్ సుత. అయ్య బాబోయ్, మీకు అసలు ఆ పవన్ కళ్యాణ్ అనే
పేరులో ఉన్న వర్డ్స్ ఎక్కడ వచ్చేసినా మీరు అది హనుమాన్ చాలీసా కానివ్వండి లేదా హనుమాన్ చాలీసా పాడినప్పుడల్లా పవన్ అనే పేరు వచ్చినప్పుడు, అంజనీ అవన్నీ వచ్చినప్పుడు, అంజనీ దేవి గారు కదా, నేను అవన్నీ ఆయన ఒకసారి మళ్ళీ తలుచుకుని ఆయన తమ్మునేలు వేసుకుని మళ్ళీ పాడుకుంటా, ఆయన తమ్మునేలు వేసుకుని పిచ్ అంటారండి దీన్ని, అందుకే భక్తి అంటారు, పిచ్ అంటారు. అందుకే ఆ ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా అంతే కదా, వచ్చిందండి. అంతే కదా. మీరు అది బిలీవ్ చేయాలి. ఇప్పటి నుంచి చాలా బిలీవ్ ఎక్కువ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఏదైనా ఒక సత్యం కనిపించినప్పుడే కదా ఇంకా ఎక్కువ బిలీవ్ చేస్తారు. బట్ మీకు హనుమాన్ చాలీసా చదివితే మీరు అనుకున్నవన్నీ అయిపోతాయి, మాయలు జరుగుతాయి, మరాఠీలు జరుగుతాయి నేను చెప్పట్లేదు. బట్ డెఫినెట్లీ మిమ్మల్ని ఎవరో వచ్చి తిట్టారు, మీకు చాలా బాధగా ఉంది, నేను చదివినంత లౌడ్గా మీరు చదవండి, గొనుక్కుంటూ ఆ శ్రీ గురు చరణ సరోజ రజా నిజమైన ముగ్గురు అలా కాకుండా నేను చదివినట్టుగా మీరు చదవండి. పక్కన ఎవరున్నారు వింటున్నారు సోదంతా. నెక్స్ట్ మినిట్ మీరు బెటర్ అవ్వకపోతే, మీకు ఎవరో వచ్చి ధైర్యం చెప్పిన ఫీలింగ్ మీకు కలగకపోతే కాల్ మీ. నిజమా? ట్రై చేస్తా అయితే నేను. మనుషులు నమ్మకండి, మీ కష్టాలు మనుషులకు చెప్పుకోకండి. వాళ్ళు ఆ నిమిషం సింపతి చూపిస్తారు, మళ్ళీ పక్కకెళ్ళి నవ్వుకోవచ్చు, ఇంకొకరికి చెప్పొచ్చు, మిమ్మల్ని జడ్జ్ చేయొచ్చు, చాలా జరుగుతుంది. మీరు హనుమాన్ చాలీసా చదువుకుంటే మీకు కావాల్సిన హెల్ప్ దొరికేస్తుంది. మీకు సింపతి వద్దు కదా, హెల్ప్ కదా కావాలి, హెల్ప్ దొరుకుతుంది. ఓకే.